హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి 8 ఇయర్స్కి అనమాట, 8 to 9 ఇయర్స్ అనమాట. చాలా మంది అడిగారు నన్ను ఇంతకుముందు 8 ఇయర్స్ బేబీస్కి సరిపోయే విధంగా చెప్పమని. సో ఈరోజు నేను వచ్చేసి 8 to 9 ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ చూపిస్తున్నాను అనమాట. సో ఇదైతే చూడండి, 2.5 మీటర్ క్లాత్ అనమాట లాంగ్ ఫ్రాక్కి. ఒకవేళ కొంచెం హైట్ తక్కువ ఉంటే 2 మీటర్స్ అయినా సరిపోతుంది. అది క్లాత్ పన్నాన్ని బట్టి. ఇది కొంచెం ఆర్గంజా టైపు బటర్ఫ్లైస్ వచ్చినాయి అనమాట. పైన బాడీకి చిన్న డాట్స్ ఉన్నది ఒక 1/2 మీటర్ తీసుకున్నా. సో లైనింగ్స్ ఇవి. సో ఫస్ట్ ఏంటంటే నేను మీకు కటింగ్ చూపిస్తాను. ఈ క్లాత్ నేను మీకు చాలా వీడియోస్లో చూపించాను. ఇలా ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి కోన్ షేప్లో, అంబ్రిల్లా కటింగ్ అనమాట. కాకపోతే ఇదేంటంటే సింగిల్ పీస్ అంబ్రిల్లా. మనకి నడుము ఎంత ఉంటుందో, సో చూడండి, ఈ నడుముని బట్టి మనం ఏం లేదు, మన నడుము మొత్తం ఎంత ఉంటుందో దాన్ని 4తో డివైడ్ చేయండి. అప్పుడు ఒక పార్ట్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 ఉందనుకోండి, 5 4 20 అనమాట. అట్లా ఒకవేళ మీది ఎక్స్ట్రా ఉందనుకోండి, ఇంకా అట్లా మీ నడుముని బట్టి ఇట్లా 4 డివైడ్ చేసుకొని ఇలా కొలత పెట్టుకోండి. ఇలా మనం పైన ఫస్ట్ నడుము తీసుకున్నాం కదా, ఇది 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి నేను 4 లాగా డివైడ్ చేసుకొని పెట్టుకోమన్నాను. ఇంతకుముందు డబల్ లేయర్లు అయితే ఆ ఉన్న పార్ట్నే డబల్ చేసి దాన్ని మళ్ళీ 4గా డివైడ్ చేసి పెట్టేవాళ్ళం. ఇది సింగిల్ లేయర్ సింగిల్ పీస్ కాబట్టి మనం ఇలా పెడుతున్నాము. సో లెంత్ కూడా అంతే, మీకు ఎంత లెంత్ కావాలో అంత తీసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఉన్న లెంత్ కంటే మీకు ఒకవేళ తగ్గింది ఒక 1 or 2 పాయింట్స్ అంటే ఒక్కొక్కసారి హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఒక చిన్న పీస్ కూడా పడవచ్చు. ఎందుకంటే సింగిల్ పీస్లో మనకు ఒక్కొక్కసారి కింద ముక్కలు కూడా పడుతూ ఉంటాయి అన్నమాట. డబల్ అయితే పడవు, కానీ సింగిల్ పీస్ కట్ చేసుకునేటప్పుడు అంబ్రెల్లాలో ఒక్కొక్కసారి లెంత్ ఎక్కువ ఉంటే పీస్ పడుతుంది. కానీ నాకు ఇక్కడైతే పీస్ పడే ఛాన్స్ రాలేదు, ఎగ్జాక్ట్ ఉన్న లెంత్ సరిపోయింది అనమాట. సో నేను అందుకనేసి ఎలాంటి పీస్ యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఏదన్నా కొంచెం తగ్గినా అక్కడ పీస్ వేసుకోండి. మనం లైనింగ్స్కి ఎలా వేసుకుంటామో అలాగే అలా కూడా వేసుకోవచ్చు. మనకు చాలా రెడీమేడ్ లాంగ్ ఫ్రాక్స్లో కూడా మీకు పీసెస్ పడుతూ ఉంటాయి. మీరు ఒకసారి గమనిస్తే మీకు అది కూడా తెలుస్తుంది. సో ఫస్ట్ నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను అంబ్రిల్లా. మీకు ఒకవేళ ఇంకా డౌట్ ఉన్నా నా చాలా వీడియోస్లో మీకు అంబ్రిల్లా కటింగ్ ఎలా కట్ చేయాలో ఎలా తీసుకోవాలో నేను చూపించాను. ఒకసారి చెక్ చేసుకోండి, నా ఛానల్లో మీకు వీడియోస్ దొరుకుతాయి అలాంటివి. ఇది సింగిల్ లేయర్ అంబ్రిల్లా. నేను క్యాన్ కానీ ఎలాంటివి వేయట్లేదు. కాకపోతే తీసుకున్న క్లాత్ ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ అనమాట. స్మూత్గా ఉండే క్లాత్లు అయితే సింగిల్ లేయర్ అస్సలు బాగోదండి. ఇట్లా కొంచెం రఫ్గా ఆర్గంజా ఇలా స్టిఫీ క్లాత్లు అయితేనే మనకు మంచి లుక్ ఉంటాయి, కొంచెం బుష్ లాగా ఎత్తుకొని వస్తాయి అనమాట. సో అందుకనేసి నేను ఇలాంటి క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికోసం నేను సాటిన్ లైనింగ్ ఇది కూడా 2 మీటర్స్ తీసుకున్నా అండి. ఇదేంటంటే కొంచెం పెద్ద పన్నా కాబట్టి లోపల ఒక పీసు ముక్క పడ్డా ఏం కాదనేసి నేను 2 మీటర్సే తీసుకున్నాం. సో చూడండి, దీన్ని కూడా కోన్ షేప్ లాగా వేసాను. ఏదైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా అది వేసి మనం దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సపరేట్గా మెజర్మెంట్స్ పెట్టని అవసరం ఏం లేదు, ఎందుకంటే 2 సేమే కాబట్టి మనం అది వేసేసి దాని వెంటనే ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. లేదంటే ఫస్ట్ మీరు లైనింగ్ కట్ చేసుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక పీస్ కట్ చేసుకుంటే చాలు, దాన్ని బట్టి మిగతా పీసెస్ కూడా మనం కట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు నడుము దగ్గర కూడా మనం కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ లైనింగ్ పీస్కి మనకి కొంచెం తక్కువ అయింది కదా, సో ఇక్కడ మనం పీసెస్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పీసెస్ మీకు కొరవ పడింది తెలుస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే కట్ చేసిన దాంట్లో ఆల్రెడీ పీస్ మిగులుతుంది కదా, ఇక్కడ క్రాస్ తీసినప్పుడు ఆ పీస్ని మనం తిప్పేసుకుంటే సరిపోతుంది. ఈ క్రాస్ కూడా సరిగ్గా ఉందా లేదా ఒకసారి చూసుకొని మనం అంటే 2 పీసెస్ సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకొని మనం ఎక్స్ట్రా ఉంటే ఇట్లా కట్ చేసి తీసేసుకొని ఇప్పుడు దీనికి మనం పీస్ యాడ్ చేసుకోవాలి. చూడండి, మనం ఏదైతే కట్ చేసేసామో ఆ పీస్ని మనకి ఎక్కడ వరకు అయితే సరిపోతుందో అలా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎక్కడ వరకు అయితే కొరవ పడుతుందో అంతవరకు ఇలా దాని కిందగా పెట్టుకొని దాన్ని మళ్ళీ ఇలా తీసేసుకుంటే మీకు కట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి, దాని వెంటనే ఇట్లా కట్ చేసుకోండి. మీకు పీసెస్ ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి, కనపడుతుంది. మామూలుగా అయితే దాని మీద వేస్తే మీకు ఎంతవరకు కట్ చేయాలో తెలియదు కదా, ఇలా కింద నుంచి వేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది. సో అందుకని సో చూడండి, ఇట్లా పైన పెట్టుకొని చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. సో అందుకోసమని ఇలా కట్ చేసుకోండి. సో నేను ఇలానే కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నా అండి, కొంచెం మెత్తగా ఉండడం కోసం పిల్లలు కదా అనేసి. క్యాన్ వేయట్లేదు, బట్ సాటిన్ కదా కొంచెం రఫ్గా ఉంటుందనేసి నేను
కాటన్ లైనింగ్ కూడా సేమ్ అలానే తీసాను, కటింగ్ అంబ్రెల్లా కటింగే. సో ఇప్పుడు బాడీ పార్ట్ చూడండి 4 లేయర్స్గా ఫోల్డ్ చేస్తున్నాను. లెంత్ వచ్చేసి మనం 10, 11, 12 ఇలా మనం తీసుకోవచ్చు. మనం మెజర్మెంట్స్ని బట్టి ఇలా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ షోల్డరు, మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసేసుకోవాలి. నేను మెజర్మెంట్స్ అన్ని మీకు పైన స్క్రీన్ మీద ఇస్తాను, మీరు ఆ మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఎలా కట్ చేసుకోవాలని. సో ఇక్కడ నుంచి చూడండి చెస్ట్ ఎంత ఉందో మనం కట్ చేసుకోవాలి, మార్క్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది మీకు ఖర్చు కోసం ఉంటుంది. ఇలా ఆర్మ్ హోల్ డ్రా చేసుకొని మీకు ఆర్మ్ హోల్ ఎగ్జాక్ట్ వచ్చిందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే ఇది ఫ్రాక్స్ కాబట్టి ఏమంత ప్రాబ్లం ఉండదు. బ్లౌజెస్ లాంటివి అయితే పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఫ్రాక్స్ అసలు అంత ఈజీగా చెడిపోవండి, చాలా ఈజీగా వస్తాయి. మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో చూడండి ఇలా కట్ చేశాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ కూడా నేను సేమ్ తీసేస్తున్నాను. చూడండి చాలా సింపుల్గా తీసేస్తున్నాను. 3 ఇంచెస్ కిందకి, ఇటు వచ్చేసి 2 ఇంచెస్ అలా డ్రా చేసి ఒక బాక్స్ లాగా అందులో జస్ట్ రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను అనమాట. నేను వేరే మోడల్ ఏం తీయట్లేదు. సో చెప్పాను కదా సింపుల్ లాంగ్ ఫ్రాక్ అనమాట. సో దాన్ని ఇలా కట్ చేసేస్తున్నాను చూడండి. మీకు బాడీ పార్ట్ రెడీ అయింది కదా. దీనికి కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ దాని అంతే వేసుకుని కట్ చేసుకుంటే మనకి కటింగ్ అనేది అయిపోతుంది. ఇలా షోల్డర్ దగ్గర క్లోజ్ ఉన్నది మనం ఓపెన్ చేసుకుని కట్ చేసుకుంటే 2 పీసెస్గా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి అంబ్రెల్లా కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్లో ఈ 2 పీసెస్ మిగిలాయి కదా. సో వీటిల్లో నేను స్ట్రైట్ ఒక 2 పీసెస్ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్కి. ఇవేంటంటే ఫ్రిల్స్ లాగా, జస్ట్ సింపుల్ ఫ్రిల్స్ లాగా పెట్టుకోవడానికి హ్యాండ్స్ అనమాట. మామూలు హ్యాండ్స్ మీద ఇంకొంచెం మనం విడ్త్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రిల్స్ పెడతాం కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది. సో మామూలు హ్యాండ్స్ మీద కొంచెం డబల్ తీసుకోవాలన్నమాట. వీటి విడ్త్ వచ్చేసి కొంచెం తీసుకుంటే సరిపోదు. సో ఇలా మనకేంటంటే కటింగ్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ. నేను మెజర్మెంట్స్ ఇస్తాను మీకు స్క్రీన్ మీద, సో అవి చూసి కట్ చేసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను లైనింగ్కి ఇవి ఎలా అటాచ్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ చూడండి మనకి ముక్క కొరపడింది ఇక్కడే కదా. సో ఇక్కడ మిడిల్లో ఒక డాట్ పెట్టుకోండి, మీరు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఈ 2 పీసెస్ని కూడా ఫస్ట్ జాయిన్ చేయండి. ఇట్లా జాయిన్ చేసేసి ఎడ్జ్ని ఒక కుట్టేస్తే మీకు రెడీ అవుతుంది. సో ఇలానే మనం శాటిన్ అన్ని కుట్టుకోవాలి, పీసెస్ జాయిన్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే చూడండి ఇవి 2 పీసెస్గా వచ్చినాయి. ఒక్కొక్కసారి క్లోజ్డ్ వస్తాయి, ఒక పీస్గా వస్తుంది, ఒక్కొక్కసారి 2 పీసెస్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఇదేంటంటే 2 పీసెస్గా వచ్చింది కాబట్టి వీటిని మనం ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. సో చూడండి ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇందాక మార్క్ పెట్టుకున్నాం కదా మిడిల్లో, అక్కడ ఈ జాయింట్ పెట్టాలన్నమాట, మిడిల్ ఎగ్జాక్ట్గా. సో అలా పెట్టేసి ఆ 2 సైడ్లు మనం మొత్తం ఆ పీస్ జాయిన్ చేసేసుకోవాలి. ఇది ఎన్ని ఇయర్స్ వాళ్ళకైనా ప్రాసెస్ అయితే సేమ్ అండి, మెజర్మెంట్సే మనకి డిఫరెంట్ ఉంటాయి. సింగిల్ పీస్ అయితే ఎవరికైనా ఇలానే కట్ చేసుకోవాలి, కాకపోతే ఆ లెంత్ విడ్త్ ఒకసారి మనం చూసుకోవాలి అంతే. సో చూడండి ఇలా చివరి దాకా జాయిన్ చేయాలి. సో ఇటువైపు కూడా అలా జాయిన్ చేసేస్తే మనకు పీస్ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇది లైనింగే కాబట్టి నేను కింద ఫోల్డ్ చేసేస్తున్నాను, జస్ట్ కింద అట్లా. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జిగ్జాగ్ చేసేస్తాను. సో లైనింగ్స్ అన్ని నేను ఇలానే ఫోల్డ్ చేసేస్తాను. సో చూడండి ఇలా నీట్గా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి అంతా. సో జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు సరిపోతుంది, ఇంకేం అవసరం ఉండదు. సో ఇలా ఫోల్డ్ చేసేసాం చూడండి. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత 2 ఎడ్జెస్ కలిపేయాలి. సో ఇది అంబ్రెల్లా కాబట్టి మనం అన్ని లేయర్స్ కలిపి ఒకేసారి జాయిన్ చేయకూడదు, ఇలా విడివిడిగా జాయిన్ చేసేసుకుంటే మనకి అవి ఎటు ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా వస్తుంది. సో అందుకోసమని ఫస్ట్ ఏ లేయర్కి ఆ లేయర్ అలా జాయిన్ చేసేసుకొని తర్వాత నడుము జాయిన్ చేసుకోవాలి. సో నేను అయితే ఫస్ట్ ఈ లైనింగ్ పీస్ జాయిన్ చేసేస్తున్నాను. సో చూడండి ఇక్కడ నేను చూపిస్తాను కదా, జాయిన్ చేసిన తర్వాత కింద ఫోల్డ్ చేశాను. మనకి ఈ పీస్ అనేది ఇలా రెడీ అయింది లైనింగ్. సో పీసెస్ కూడా చూడండి. సో ఇప్పుడు ఏంటంటే మనం
ఇలానే సాటిన్ పీస్ కూడా మొత్తం జాయిన్ చేసుకొని కింద ఫోల్డ్ చేసుకొని చూడండి ఇట్లానే రెడీ చేసి పెట్టుకోవాలి మనం. పీసెస్ కూడా ఉంటాయి, కాకపోతే ఇది కొంచెం పెద్ద పన్నా కాబట్టి చిన్న పీసెస్సే పడ్డాయి, పెద్ద ఏం రాలేదు. కాటన్ కొంచెం పన్నా తక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద పీసెస్ పడింది అంతే. ఇదైతే ఇట్లా రెడీ చేసుకున్నాం, దీన్ని కూడా సైడ్ జాయిన్ చేసేసినాం. సో ఇప్పుడు ఏంటంటే లోపల ఉండేది మెయిన్ కాటన్, పైకి సాటిన్ కాబట్టి సాటిన్ లోపల ఈ కాటన్ వేసేసేయాలి. సో ఇలా నడుము జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సైడ్ జాయిన్ చేసుకొని దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సాటిన్ కాటన్ జాయిన్ చేసింది లోపల వేసేసి మనం జాయిన్ చేసేసుకోవాలి. కింద జిగ్జాగ్ చేసేసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కి మనకి బాటమ్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి ఇలా జిగ్జాగ్ చేసేసాను. ఇలా లేయర్స్ చూడండి, ఇట్లా మనకి బాటమ్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. చాలా ఈజీ, సింగిల్ లేయర్ డబుల్ లేయర్ మీద కూడా. సో ఇప్పుడు మనం ఏంటంటే టాప్ పార్ట్ చూస్తున్నాం కదా, రౌండ్ నెక్, ఆర్మ్ హోల్ ఇవన్నీ ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఏంటంటే ఇక్కడ జస్ట్ తిప్పేస్తున్నాం అంతే, ఏం చేయట్లేదు. సో అందుకని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని జస్ట్ ఓన్లీ ఆర్మ్ హోల్ నెక్ మాత్రమే మనం జాయిన్ చేసుకున్నాం. సైడ్స్ కింద బాటమ్ కానీ ఏమి జాయిన్ చేయట్లేదు. అన్ని ఇలా తీసేసి చిన్న చిన్న మార్క్స్ లాగా పెట్టుకుంటే మనకి ఈజీగా నెక్ అనేది తిరుగుతుంది. సో ఇలా కట్ చేసి చిన్న చిన్న మార్క్స్ లాగా పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇలా తిప్పేసేయాలి. ఇలా మనం తిప్పేయడం వల్ల కొన్ని ఫ్రాక్స్ కి రెడీమేడ్ లుక్ వస్తుందండి. పైన స్టిచ్ కూడా వేయకూడదు, ఇంకా జస్ట్ దీన్ని మనం నీట్ గా అంతా ఐరన్ లాగా ప్రెస్ చేస్తూ ఉంటే బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది. షేప్ అంతా నీట్ గా తీసి కొంచెం కొంచెం మనం మిషన్ కి రబ్ చేసినట్టు అట్లా లాగేసి అట్లా అంటే నీట్ గా వస్తుంది. సో దీనికి పైన స్టిచ్ కూడా వేయని అవసరం లేదు, మన రెడీమేడ్ ఫ్రాక్స్ కి స్టిచ్ వేయరు కదా. సో చూడండి అలాగా వస్తుంది అనమాట ఫినిషింగ్. సో ఇప్పుడు కింద బాటమ్ అంతా కలిపేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపేసి జాయిన్ చేసేసాను. చూడండి ఇట్లా ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలుపుకోవాలి. చూడండి ఇట్లా మనం రెడీ చేసుకోవాలి. నేను జస్ట్ మీకు ఒక పీస్ చూపించాను అనమాట. హ్యాండ్స్ చూడండి, ఇది ఒక ఎడ్జ్ జిగ్జాగ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎడ్జ్ లో కొంచెం ఒక 2-3 ఇంచెస్ వదిలేసి మిగతా మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం 1 by 1 నార్మల్ గా మనం ఫ్రాక్స్ కి లెహెంగాస్ కి ఎలా ఫ్రిల్స్ పెట్టుకుంటామో నార్మల్ ఫ్రిల్స్ అనమాట. సో అలా 1 by 1 ఫ్రిల్ పెట్టుకోవాలి మనం. లాస్ట్ ఎడ్జ్కి వచ్చేకుంది కొంచెం మళ్ళీ ఒక 2-3 ఇంచెస్ వదిలేయాలన్నమాట. చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ క్లాత్ ఉందంటే ఇంకా ఫ్రిల్స్ దగ్గర పెట్టుకోవచ్చు, ఇంకా బాగా వస్తుంది ఫ్రిల్స్ లాగా అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్ కి అందులో ఈ టైప్ ఆఫ్ క్లాత్ కి ఇలాంటి ఫ్రిల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకోసం అనేసి చూడండి ఫ్రిల్స్ ఇలాగా ఇలా మనం 2 హ్యాండ్స్ రెడీ చేసుకోవాలండి. చూడండి ఇలా మీకు లుక్ తెలుస్తుంది. ఈ ఫ్రాక్ అనేది కిందకు వచ్చే కొంది సన్నగా, పైన ఫ్రిల్స్ పెద్దగా బాగుంటుంది, చాలా మంచి లుక్ ఉంటుంది ఫ్రాక్స్ కానీ. చిన్నపిల్లలకైతే మరీను, పెద్దవాళ్ళు కూడా ఈ టైప్ మేము వేసుకుంటాము అంటే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇలా హ్యాండ్స్ రెడీ చేశాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ 2 షోల్డర్స్ కలిపి ఒక స్టిచ్ వేయాలి. నేను నార్మల్ గానే స్టిచ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మనం షోల్డర్ మీద కనిపించకుండా ఇన్విజిబుల్ గా వేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నేను అది కూడా చూపిస్తాను ఒకసారి ఎలా వేయాలో. వీలైతే ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏదైతే మనం ఫ్రిల్ పెట్టామో అది మిడిల్లోది ఇలా పెట్టాలి. మనం దీన్ని పైన కాదు, ఇంతకుముందు పైన పెట్టి కుట్టేసి తిప్పుతాం కదా. సో అలా కాకుండా ఇది కింద పెట్టి జస్ట్ పైన ఒక స్టిచ్ వేసుకుంటాం అనమాట. సో చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ జాయింటింగ్ అన్నమాట. ఇలా కూడా బాగుంటుంది, కానీ కొన్ని రఫ్ గా గుచ్చుకునే ఉన్న లాంటి వాటికి ఈ టైప్ పనికిరాదనమాట. అప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర గుచ్చుకుంటుంది. ఇది స్మూత్ గానే ఉంది కాబట్టి నేను ఇలా ట్రై చేశాను అనమాట. సో ఇలా జాయిన్ చేయాలి ఎడ్జ్ దాకా. ఇలానే ఇంకొక వైపు కూడా స్టిచ్ చేయాలన్నమాట. సో చూడండి ఇట్లానే మిడిల్ నుంచి ఇంకొక వైపుకి చూడండి ఇలా నీట్ గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా చివరి దాకా స్టిచ్ చేస్తే మీకు హ్యాండ్ అనేది ఎంత బాగా వస్తుందంటే అంత బాగుంటుంది. ఇలాంటి హ్యాండ్స్ చాలా బాగుంటాయి. చూడండి మీరు కూడా ఎలా వచ్చిందో, హ్యాండ్స్ అనేది చాలా బాగుంది. ఇలానే మనం ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసి మీకు ఫైనల్ గా చూపిస్తాను ఎలా వస్తుందో మీకు హ్యాండ్ అనేది. చూడండి ఇక్కడ. సో చూడండి హ్యాండ్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్ గా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఏదైతే మీరు ఏ పక్క అయితే బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ పక్కన ఇలా బ్యాక్ పార్ట్ ని ఇలా తీసేసి మిడిల్ కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి మిడిల్ కి కట్ చేయండి. ఇక్కడ మనం జిప్ వేస్తున్నాము.
సో అందుకోసమని కట్ చేసాము. ఇప్పుడు దీని కింద బాటమ్ పార్ట్కి జాయిన్ చేయాలి. బాటమ్ పార్ట్కి కూడా ఒక కుట్ వేసుకొని ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకుంటే అంటే మీరు ఎక్కడైతే జిప్ కిందకు కూడా రావాలండి. ఎప్పుడైనా బాటమ్ పార్ట్లో కూడా జిప్ వస్తే వేసుకునేటప్పుడు ఎక్కడ షోల్డర్స్ దగ్గర పట్టుకోకుండా ఉంటుందన్నమాట, లూజ్ ఎక్కువ వచ్చి. ఓన్లీ టాప్ పార్ట్కే జిప్ వేస్తే ఆ నడుము దగ్గర అనేది కుట్టు పట్టేస్తుంది. అందుకోసమే నేను ఎప్పుడు బాటమ్ పార్ట్ దాకా కూడా వేస్తాను జిప్. సో ఫస్ట్ అయితే ఈ టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ 2 పీసెస్గా ఉన్నాయి కదా, సో ఇవి 2 మనం జాయిన్ చేయాలి. కొంచెం ఒక 2-3 ఇంచెస్ వరకు జాయిన్ చేస్తే చాలు, పూర్తిగా జాయిన్ చేయడం అవసరం లేదు, లాస్ట్లో మనం జాయిన్ చేసుకోవచ్చు. సో చూడండి ఇలా ఒక 2-3 ఇంచెస్ ఈ పక్క వేసిన తర్వాత ఇంకొక పక్క ఇంకొకటి 3 ఇంచెస్ వేసుకోవాలి. జస్ట్ మనం ఫస్ట్ అయితే జిప్ వేసుకోవడానికి మాత్రమే. సో ఈ పక్క కూడా ఆ పీస్ పెట్టేసి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో, మనం చూడండి జాయిన్ చేశాక ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు దీనికి మనం ఒక లైనింగ్ క్లాత్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని పైన పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి అంతే. నేను అది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇలా ఒక క్లాత్ తీసుకొని దాని మిడిల్కి ఇలా కట్ చేసి పైన ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఇలా మొత్తం ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను జిప్పులు కూడా ఒక 2-3 టైప్స్ జిప్స్ ఎలా వేసుకోవాలని ఒక వీడియో చేశాను అనమాట. మీకు ఎవరికైనా జిప్స్ ఎలా వేసుకోవాలి అనే డౌట్ ఉంటే మీరు ఆ వీడియోలో చూడొచ్చు. నేను ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో జిప్ వేయడం నేను ఫుల్గా చూపించలేను, ఎందుకంటే వీడియో లెందీ అవుతుంది కాబట్టి. సో నేను ఈ దీంట్లో జిప్ వేయడం చూపించడం లేదు. నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, మీరు తప్పకుండా చూడండి జిప్స్ ఎలా వేయాలో. సో మీరు దాన్ని బట్టి నేర్చుకోవచ్చు. నేను స్టిచ్చింగ్ క్లాసెస్లో కూడా నేర్పిస్తాను జిప్స్ ఎలా వేయాలో. మీరు అక్కడ కూడా ఇంకా నిదానంగా చాలా బాగా చెప్తాను అనమాట. సో మీకు అక్కడ కూడా అర్థమయ్యే విధంగా నేర్చుకుందరు. సో ఫస్ట్ అయితే ఇది లోపలికి ఇలా అనేసి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఏదైనా ఒక జిప్ తీసుకోండి, నార్మల్ జిప్ అనమాట ఇది, ఇన్విజిబుల్ కాదు, విజిబుల్ జిప్ అనమాట. సో ఇది ఇలా పెట్టేసి ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. సో ఇదైతే నేను ఎలా వేయాలి అనేది డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో అందుకోసమని చూపించట్లేదు. సో ఫైనల్గా అయితే జిప్ ఇలా మనకు వస్తుంది అనమాట, వేస్తే కింద దాకా కూడా వస్తుంది జిప్పు. సో ఇలా జిప్పు వేసిన తర్వాత చూడండి ఇలా జిప్ వచ్చింది. ఇలా జిప్పు వేసిన తర్వాత మనం టాప్ పార్ట్కి సైడ్స్ జాయిన్ చేయాలి ఫస్ట్ మనం. సో చూడండి 2 సైడ్స్ ఇలా కలుపుకొని మనకు ఆర్మ్ హోల్ ఎంత ఉందో మనం ఎంతవరకు మార్క్ పెట్టుకున్నాం చూసుకొని అక్కడ ఇలా రఫ్ కొట్టుకొని స్టార్టింగ్లో మనం ఎడ్జ్ వరకు వేయాలి. చెప్పాను కదా ఇక్కడ నడుము మనం పూర్తిగా జాయిన్ చేయలేదు, ఓన్లీ జిప్స్ దగ్గరే మనం కొంచెం జాయిన్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్లో ఎడ్జ్లో డోరీస్ పెడుతున్నాను. ఆ డోరీస్ కూడా నేను 2-3 వీడియోస్లో చేశాను ఎలా తిప్పి వేయాలో, కానీ మీకు వీడియో కూడా మళ్ళీ వీడియోస్ చేసి చూపిస్తాను డోరీస్ ఎలా తిప్పాలో అనేసి. సో చూడండి ఇక్కడ ఇంకొక సైడ్ కూడా ఇట్లానే మనం స్టిచ్ వేసుకోవాలి, ఒక సైడ్ వేసుకున్నట్టు 2 సైడ్లు ఇలా వేసుకున్నాం కదా. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత తిప్పుకోండి మీరు పర్ఫెక్ట్గా మొత్తం ఒకేలాగా. ఇప్పుడు మీరు నడుము జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా కానీ అది సీదా ఉండాలా, 2 సీదా ఉంచుకోండి, లేదు ఉల్టా ఉండాలా, 2 ఉల్టా ఉండాలి, ఒకటి సీదా ఒకటి ఉల్టా ఉండకూడదు అనమాట. సో ఇప్పుడైతే చూడండి మీరు జిప్స్ ఇక్కడ అర్థమవుతుంది కదా, జిప్కి జాయిన్ చేశాను కదా, ఆ స్టిచ్ ఇటు చుట్టూ కంటిన్యూ చేయాలండి, అంతే ఏం లేదు. సో చూడండి ఇట్లా కంటిన్యూ చేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది నడుము. సో నేను చూడండి ఒక జిప్ సైడ్ ఏదైనా ఒక సైడ్ తీసుకోండి, ఆ సైడ్ నుంచి ఇంకొక సైడ్ జిప్ వరకు మనం ఎక్కడికైతే జాయిన్ చేసామో అక్కడ దాకా చుట్టూ ఇలా జాయిన్ చేసేసేయాలి. మీకు జిప్పుని చాలా ఈజీగా అర్థమైపోతుంది నడుము ఎలా జాయిన్ చేయాలి. అదే లాంగ్ ఫ్రాక్స్ పెద్దవాళ్ళ జిప్స్ లేని డ్రెస్సెస్కి అయితే నడుము ఎలా జాయిన్ చేయాలో నేను చెప్తాను, అది కూడా చాలా ఈజీగా. చాలా మంది అడిగారు నాకు క్లారిటీగా అర్థం కావట్లేదు, అది ఒకసారి మళ్ళీ చూపించండి అని లోపల వైపు. సో నేను అదైతే చూపిస్తాను. సో ఇలా మనం ఒక స్టిచ్ వేసుకుంటే మనకు డ్రెస్ రెడీ అయిపోయింది. సో చూడండి ఫైనల్గా మనకి ఫ్రాక్ అనేది ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి ఇట్లా అనమాట. ఐ హోప్ ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.